అనగనగా ఒక చిన్న అందమైన గ్రామంలో రాహుల్ అనే 10 ఏళ్ల బాబు ఉండేవాడు. మన రాహుల్ తెలివైనవాడే, పాఠశాలలో బాగా చదువుతాడు. కానీ ఎప్పుడైనా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కానప్పుడు మాత్రం కొంత గందరగోళంగా ఉంటాడు. ఒకరోజు స్కూల్లో ప్రత్యేకమైన ప్రకటన వచ్చింది. అడ్వెంచర్ ట్రయల్, అడవిలో దారి తప్పకుండా గమ్యస్థానానికి చేరుకునే పోటీ. ఇది విన్న వెంటనే పిల్లలందరూ ఉత్సాహంగా సిద్ధమయ్యారు. ప్రతి ఒక్కరికీ ఒక మ్యాప్ ఇచ్చారు. కాని ఆ మ్యాప్లో చాలా మార్గాలు, మలుపులు, ఏది సరైన దారో స్పష్టంగా తెలియలేదు. అయ్యో, ఈ మ్యాప్ చూస్తే గందరగోళమే అని కొందరు అనుకోగా, నేనేమైనా చిన్నోడినా? నా తెలివి నన్ను గమ్యానికి తీసుకెళ్తుంది అని మన రాహుల్ ఎంతో గర్వంగా ముందుకు నడవసాగాడు. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పినట్లు ప్రార్థించడం మర్చిపోయాడు. ఆ మ్యాప్తో పోటీ మొదలైంది. అడవిలో అడుగులేసిన ప్రతి చిన్నవాడు తనదైన శైలిలో దారి వెతుకుతున్నాడు. రాహుల్ కూడా కొంత దూరం బాగానే నడిచాడు. కాని కొద్దిసేపటికే ఒక పొదల మధ్యలో చిక్కుకుపోయాడు. నడిచిన దారి తప్పుడు అని తెలిసి దిగులు కలిగింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. హృదయం భయంతో తడబడింది. ఆ సమయంలో ఒక విషయం గుర్తుకొచ్చింది. తను ఎక్కడో పారవేసిన తన బ్యాగ్, జేబులో ఉన్న ఒక చిన్న బైబిల్ ఉంది. రాహుల్ దాన్ని తీసి ఓపెన్ చేశాడు. ఒక్కసారిగా అమ్మమ్మ ఓసారి చెప్పిన వాక్యం కనిపించింది. నీ హృదయమంతయుతో దేవునిని నమ్ముకొనుము, నీ స్వబుద్ధిని నమ్మకుము. నీ అన్ని మార్గములలో ఆయనను గుర్తించుము, అప్పుడు ఆయన నీ మార్గములను నేరపరచును. సామెతలు 3:05:6. మన రాహుల్ అక్కడే కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ప్రార్థించాడు. ప్రభువా, నీవే నాకు మార్గం చూపించు, నాకు నీవే మార్గదర్శకుడు కావాలి. ఆ ప్రార్థన తర్వాత ఒక్కసారిగా అతని మనసు ప్రశాంతంగా మారిపోయింది. కనులు తెరిచేసరికి తన ముందు ఉన్న దారిలో వెలుగు తొంగిచూసినట్టు అనిపించింది. మనసు లోతుల్లో దేవుని గొంతు వినిపించినట్టు అనిపించింది. ఇదే మార్గం, నడవు. రాహుల్ నెమ్మదిగా కాని ధైర్యంగా ఆ దారిలో నడిచాడు. కొన్ని క్షణాల్లోనే పోటీ గమ్యస్థానానికి చేరిపోయాడు. అంతలోనే ఫస్ట్ ప్లేస్. అందరూ ఆశ్చర్యంతో చూశారు. టీచర్లు అతనిని ప్రశంసించారు. కాని రాహుల్ మాత్రం చిరునవ్వుతో అన్నాడు, ఇది నా తెలివి కాదు, దేవుడే నన్ను నడిపించాడు. అంతే. ఈ కథలో బోధ, మన తెలివిని కాదు, దేవునిమీద పూర్తి నమ్మకాన్ని ఉంచినప్పుడు ఆయన మన జీవిత మార్గాన్ని మనకు అనుకూలంగా చేస్తాడు. మనమడిగితే ఆయన తప్పకుండా సమాధానం ఇస్తాడు. చిన్నవాడివైన అయినా సరే దేవునిపై నమ్మకం పెట్టుకుంటే దేవుడు మహత్తరంగా మార్గం చూపుతాడు.